641 జీవో తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉండే మొత్తం చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేయబోతుంది. దీంతో పాటు ఇక్కడ ఉన్న తాండాలన్నీతో పాటు గ్రామాలన్నీ దాదాపుగా 5-6 లక్షల మంది జీవన విధానాన్ని మొత్తం మార్చేయబోతుంది. కాబట్టి మనం అందరం వ్యతిరేకిద్దాం. మీరు ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నారు. రేపు ఇంకా పసిపిల్లల నుండి ముసలుల వరకు అందరం కలిసి ఒక ఐక్య సంఘటనగా కమిటీగా ఏర్పడి అందరం కలిసి ఇలా పార్టీలు లేవు, సంఘాలు లేవు, ఏది లేదు, అందరం ఒక తాటిపై ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ తీసేయాలి. మీరు ఎక్కడ పబ్లిక్ లేని ప్రాంతం హైదరాబాద్ 200 కిలోమీటర్ల దూరంలో లేదా ఇంకా వేరే ఇక్కడ అడవి ప్రాంతంలో ప్రజలు నివసించని ప్రాంతంలో డంపింగ్ యార్డ్ పెట్టాలి. కానీ ఈరోజు మనం జీవించే మనం వ్యవసాయం చేసి ఇక్కడ జీవిస్తాం, కూరగాయలు పండిస్తాం, ఇక్కడ పాలు, ఇక్కడ ఆవు, ఇక్కడ పాల మీద చాలా మంది బతుకుతున్నాం. ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే ఆ వ్యవసాయ పనులు చేయడానికి కూలి మీద చాలా మంది. కాబట్టి మన బతుకులను ఆగం చేయాలని ప్రయత్నం దానికి మీరందరూ మద్దతు చేయాలి. గ్రామస్తులు కానీ ప్రజలు మన స్వేచ్ఛను భంగం కల్పించడానికి మనం అందరం దీన్ని సారోళ్ళు ముందరుండి డైరెక్షన్ మంచిగా ఏదైనా రాయడంలో కానీ ప్రభుత్వానికి వినపత్రాలు ఇవ్వడం కానీ లేదా మనకు కరపత్రం రాసివ్వడంలో కానీ మనకు అన్ని రకాలుగా ఇంకా మంచి మేధావులను తీసుకొచ్చి మనకు దీనిపైన అవగాహన కల్పిస్తుంది పౌరకుల సంఘం. కాబట్టి దీంతో పాటు నేను నిన్ననే లంబాడ హక్కుల పోరాటం నుండి కూడా ఇక్కడ కమిటీ వేసినాం సార్. అన్ని తండాలలో తండా కమిటీలు వేసేసినాం. తో పాటు ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా హైలైట్ చేసాం చేసినాం. ఈ కమిటీ అన్ని తండాలతో పాటు గ్రామాల అందరినీ కలుపుకుంటే పోరాటం చేయడం. దాంతోపాటు ఈ ప్రజా సంఘాలు అన్నీ కలిసి గిట్టగా 2-3 రోజులు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఇంకా ఎవరెవరు కలిసి వస్తారు అందరినీ కలుపుకొని కూడా ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో మేము ఇంతకుముందు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. రాత్రి కూడా ఒక సమావేశం నిర్వహించాం. మళ్ళీ రేపు 18 తారీఖు సాయంత్రం 4 గంటలకు కూడా షాద్నగర్లో అన్ని ఆల్ పార్టీలను కలుపుకొని ఒక ఉమ్మడి కార్యాచరణతో ఒక కమిటీ వేసుకొని ముందుకు వెళ్ళాలని ఆలోచన. అందులో భాగంగా ఎవరు వచ్చినా మనం స్వాగతం. మాకు ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళందరికీ అందరం కలిసి మద్దతు ఇస్తాం. అందరం కలిసి ఏకతాటి మీదకి పోదామని చెప్పి మా ఆలోచన.